శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వత్యై నమ. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. కొత్తపేటలో సనాతనంగా చాలా వందల సంవత్సరాల క్రితం వెలసిన అమ్మవారు మహాకాళి అమ్మవారు. తర్వాత కాలంలో ఆ దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలి అన్నటువంటి ఒక సుసంకల్పంతో నాడు కొత్తపేటకు కార్పొరేటర్గా మరియు ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ శ్రీ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అయితే మామూలుగా ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పం ఆయనలో ఉత్సాహాన్ని రేకెత్తించి చాలా వైభవంగా విశాలమైనటువంటి దేవాలయం చేయడానికి దోహదపడ్డది. ఇక్కడ ఉన్నటువంటి మూర్తులు కూడా తమిళనాడు మహాబలిపురం నుండి ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి ప్రామాణికాలతోటి చక్కగా చేయించడం జరిగింది. ఇక్కడ అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్య స్వామితో పాటు బాలా, వారాహి, రాజశ్యామల. అమ్మవారికి మంత్రి ఉంటారు కదా, మంత్రి అంటే రాజశ్యామలను సేవించినట్లయితే మనకు చక్కటి ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. దండిని అంటే వారాహి, ఎడమవైపు వారాహి అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి శత్రువుని వాడి చేయడానికి. అదేగాక దాదాపు చాలా సంవత్సరాల నుండి సప్తమాతృకలు అనేటువంటి కేవలం సిమెంట్లోనూ ఏదో రకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదా ఒకటే శిల మీద సప్తమాతృకలను పెట్టడం ఒక సంప్రదాయంగా వస్తుంది. అది అట్లా కాదు అన్న ఉద్దేశం కొద్దీ ఏ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఇంద్రాణి ఈ అమ్మవార్లందరికీ కూడా చక్కగా ఎవరి యంత్రాలు వాళ్లకు, ఎవరి యంత్రపీఠాలు వాళ్ళకు ఏర్పాటు చేసి చక్కగా చేయడం జరిగింది. తర్వాత 2019 సంవత్సరంలో బ్రహ్మాండంగా అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం 5 రోజులు, మామూలుగా కాదు కార్యక్రమం పూర్తిగా చూసుకుంటే 9 రోజుల కార్యక్రమం చాలా వైభవంగా వేల మంది, లక్షల మంది సమక్షంలో కార్యక్రమం జరిగింది. చక్కగా షడాధార ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం శుక్లపక్షం తదియ నుండి గరుడ పంచమి, నాగపంచమి వరకు చక్కగా అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంత వ్యయప్రాయస ఖర్చైనా సరే ఈ వజీర్ కుటుంబం వాళ్ళు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ ఉంది. వారు కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రాహ్మణులు ఇటువంటి వాళ్ళందరి వ్యవస్థ కూడా వారు ఏర్పాటు చేస్తారు. తర్వాత 3 రోజుల కార్యక్రమం తర్వాత నాగపంచమి రోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. వాళ్ళందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నాగపంచమి తర్వాత వచ్చేటువంటి ఆదివారం బోనాలు నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం కాబట్టి అదే రకంగా జరుగుతున్నది. ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతుంది. ప్రసన్న మహాకాళి ఏంటయ్యా, కాళి అంటే ఉగ్రస్వరూపం కదా అని అందరూ అనుకుంటారు. అయితే ఆ అమ్మవారు రక్తబీజుడు, ఇటువంటి దుష్ట చండముండులు, ఇటువంటి దుష్ట రాక్షసులను సంహరించిన తర్వాత, దుష్ట సంహారం అయిపోయిన తర్వాత ఒక ప్రదేశంలో ప్రశాంతంగా సేద తీరిందట. ప్రశాంతంగా సేద తీరింది కాబట్టి దేవతలందరూ వెళ్ళి ఆమెకు శుశ్రూషలు చేసి వరాలు తీసుకున్నారని దేవి భాగవతం చెప్తుంది. ప్రసన్నంగా ఉండి వరాలు ఇచ్చింది కాబట్టి ప్రసన్న మహాకాళి. ఇటువంటి మూర్తి, అష్టభుజ, ఇటువంటి యంత్రము, ఇటువంటి అమ్మవారు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మన దగ్గర ఉండడం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఈ ప్రేరణంతా కూడా కలిగించినటువంటి గురువరేణ్యులు స్వర్గీయ శ్రీ ఐలావజ్జుల వెంకటరమణయ్య గారు, వారి అనుగ్రహంతో, వారి ప్రేరణతోటే వజీర్ ప్రకాష్ గారి మాకు కానీ ఈ సంకల్పం కలిగింది. ఆయన నిర్వహించిండు సేనాధిపతి, మేమేదో ఉడతాభక్తిగా తోడుగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ఈ చైతన్యపురి, ఈ కొత్తపేటకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బహుమతిగా ఈ దేవాలయాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి దేవాలయం వచ్చే సంవత్సరం వార్షిక పుష్కర బ్రహ్మోత్సవం జరుగుతుంది కాబట్టి 12వ సంవత్సరం పూర్తవుతుంది. పుష్కర బ్రహ్మోత్సవానికి కూడా చాలా పీఠాధిపతులు వీళ్ళందరినీ కూడా వీలున్నంత వరకు వారిని సేవించి వారి మంత్రాక్షతల ద్వారా కార్యక్రమం చేయడానికి మేము సంకల్పం చేసుకున్నాం. శ్రీమాత్రే నమః.
బ్రహ్మణే మనం దదామోహాన్ త్రిగుణాశాయ సాధే చక్రవర్తి పైన అక్షతలు పసుపు కుంకుమ ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय समानाय स्वाहा आद्यपात्रम उत्तरतो निधाय अज्ञानाय अग्नेय सदाराय स्वाहा नमस्ते नमस्ते दक्षिणांगे नमः महावेदे नमः कर्म ब्रह्मारण्य नमः चपटे यज्ञेश अच्युत अंदर पचम यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश विघ्नेशाय नमो नमः मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम उदासन यदुपुटंतु मया देव परिपूर्णं ततस्तु मे अनया ध्यानावाहन सर्वस्यापि सर्वसिद्धि सर्वमेव तेनाप्नोति सर्वं जयति तदसार्वलिंगं गोब्राह्मणे विष्णुं अहं वो अभिवादयामि स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः इति అన్న అందరూ కూడా నమస్కారం చేసుకోండి. వాళ్ళు వెళ్ళాక వరణ ప్రదర్శన చేస్తారు.